హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సో ప్రజెంట్ మరి కేంద్రంలో చూసుకుంటే లోక్సభ స్పీకర్ కోసం ఎలక్షన్ అయితే జరగడం చూస్తున్నాం. ఫస్ట్ టైం జరుగుతుంది కాబట్టి మరి ఎవరు సెలెక్ట్ అయ్యారు స్పీకర్గా, ఏం జరిగింది ఎలక్షన్స్లో, సో ఇదే అంశం మీద ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఎవరు ఎన్నికయ్యారు లోక్సభ స్పీకర్ కొరకు? ఫస్ట్ టైం జరుగుతుంది కదా. లోక్సభ స్పీకర్కి పోటీ అనేది సహజంగా జరగట్ల, సాంప్రదాయబద్ధంగా వస్తున్నది. అదేంటంటే లీడింగ్ పార్టీ ఏమో సభాపతి ఉంటాడు, ఉపసభాపతి ఏమో ప్రతిపక్షానికి ఇస్తారు. ఈసారి ప్రతిపక్షం అడిగింది మాకు ఉపసభాపతి ఇవ్వండి అని అంటే వీళ్ళు మోడీ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే అయితే మేము ప్రత్యర్థిని మేము పెడతామని చెప్పి కేరళ నుంచి సురేష్ అని ఒక సీనియర్ నేతని పోటీగా పెట్టారు. సో పోటీగా పెట్టిన తర్వాత మొత్తానికి ఈ వీళ్ళ ఆధిక్యత ఉంది కదా, ఆధిక్యత ఉంది. ఆయన ఓం బిర్లా సభాపతిగా ఎలక్ట్ అయ్యాడు. తర్వాత ఉపసభాపతికి కూడా ఎలక్షన్ జరుగుతుందేమో చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ వీళ్ళు ఉపసభాపతి ఇవ్వమన్నారు కదా, అందుకే ఎలక్షన్ వచ్చింది కదా. ఈ సాంప్రదాయబద్ధంగా సభాపతి లీడింగ్ పార్టీకి, తర్వాత ప్రత్యర్థి వర్గానికేమో ఉపసభాపతి ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి ఎలక్షన్ జరిగింది. ఇలాంటి ఎలక్షన్ ఎప్పుడు 48 సంవత్సరాల క్రిందట జరిగిందంట. మళ్ళీ ఇప్పుడు 48 సంవత్సరాలకి ఇది జరిగింది. పోతే మోడీ గారు వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్ళారంట. నివాసానికి వెళ్ళి కాస్త వెంకయ్య నాయుడు గారు ఆశించినటువంటి ఇది రాలేదు కదా అక్కడికి. సరే ఈరోజు ఎందుకో మోడీ వెళ్ళి వెంకయ్య నాయుడు నివాసానికి వెళ్ళి కలిసి పరామర్శించి ఏదో మాట్లాడుకున్నారంట. తర్వాత వెంకయ్య నాయుడు గారేమో ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టినటువంటి పరిస్థితులు, ఆ ఎమర్జెన్సీలో ఎంతమంది జైలు పాలయ్యారు, ఆ ఎంతమంది జనాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేటటువంటిది ఎమర్జెన్సీ గురించి పాఠ్యపుస్తకంలో పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటటువంటి ఎమర్జెన్సీ ఏంటి, ఆ ఎమర్జెన్సీ ఏ విధంగా పెట్టారు, దానివల్ల మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేటటువంటిది తెలియాలి ప్రజలకి. కాబట్టి ఆ ఎమర్జెన్సీ గురించి జరిగినటువంటి సంఘటనని పాఠ్యాంశంగా పెట్టాలని వెంకయ్య నాయుడు గారు సూచన చేశారు మోడీ గారికి. ఇప్పుడు లోక్సభలో రాహుల్ గాంధీ అపోజిషన్ పార్టీ లీడరు, ఎక్కడ నెహ్రూ, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. అంటే తాత, తండ్రి, తల్లి, మనవడు. ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు పుంజుకున్నారనుకో, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాడు. అంటే వంశపారంపర్యంగా వస్తుంది. సో రాజకీయాల్లో పుట్టి, రాజకీయాల్లో పెరిగి, రాజకీయాల్లోనే వాళ్ళు పరమపదించినటువంటి శాఖ. తర్వాత బిగినింగ్లో కాంగ్రెస్ ఎమర్జెన్సీ అటువంటివి ఏమన్నా పెట్టినా కూడా, కాంగ్రెస్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ చాలా కార్యక్రమాలు చేసింది. సో అది నెహ్రూ హయాంలో కానీ, ఇందిరాగాంధీ హయాంలో కానీ, ఇందిరాగాంధీ హయాంలో అయితే చాలా గొప్ప సెన్సేషనల్ విషయం ఏంటంటే బ్యాంక్స్ నేషనలైజేషన్. ఆ బ్యాంక్స్ నేషనలైజ్ చేసినందువల్ల రిక్షా తొక్కుకునేవాడికి, తర్వాత ఏదన్నా బళ్ళ మీద వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి బ్యాంకుల ద్వారా లోన్లు రావటం, వాళ్ళు ఉపాధి పెరగటం, ఆ విధంగా బ్యాంక్స్ నేషనలైజేషన్ వల్ల చాలామంది బతుకుతున్నారు. అదొక గొప్ప విషయం, ఇందిరాగాంధీ చేసినటువంటి విషయం. తర్వాత నెహ్రూ విజన్, ఇప్పుడు మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అవన్నీ బాక్రా నంగల్ అని, తర్వాత మనకు ఆంధ్రాలో నాగార్జున సాగర్ అని. నాగార్జున సాగర్ వచ్చిన తర్వాత కొన్ని వేల ఎకరాలు సస్యశ్యామలు అయ్యాయి. అంతకుముందు అక్కడ జొన్నకోడు తినేవాళ్ళంతా, గుంటూరు జిల్లా. సో నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్ట్స్, ఆ విజన్ అంతా నెహ్రూ టైంలో జరిగింది. తర్వాత రాజీవ్ గాంధీ టెక్నాలజీ, ఆ టెక్నాలజీ అతని హయాంలో చాలా బాగా జరిగింది. ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో రాహుల్ గాంధీ ఒకవేళ వస్తే, పార్టీ పుంజుకొని వస్తే అతను ఏం చేస్తాడనేది మనం
ఎదురు చూడాల్సినటువంటి అంశం. పోతే ఆంధ్రాకి వస్తే ఇప్పుడు ఆంధ్రాలో కొత్త గవర్నమెంటు చాలా చురుగ్గా పనిచేస్తుంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రజా దర్బార్ పెట్టాడు. ప్రజా దర్బార్ పక్కన ఆఫీసర్స్ని పెట్టుకుని క్యూలో వచ్చేటటువంటి వాళ్ళ సమస్యలన్నీ వింటూ ఆ సమస్యలు కాగితం మీద రాస్తే ఆ కాగితాలన్నీ తీసుకుంటున్నాడు. సో అదే తరహాగా అందరి మంత్రులు చేస్తే ఇంకా బాగుంటుంది ఆ శాఖలకు సంబంధించి. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి గవర్నమెంటు అసలు పరిస్థితులను అధ్యయనం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఒక 6 ఉన్నాయి. ఆ హామీలు 6 నెరవేరాలంటే ఖజానాలో ఆర్థిక పరిస్థితి చూసుకోవాలి. ఖజానా ఖాళీ అయిపోయింది. సో ఎక్కడి నుంచి వనరులు రాబట్టాలి, ఏ విధంగా రాబట్టాలి, సో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఎంతవరకు మనకి సహకరిస్తాడు, వీళ్ళు ఎంత పట్టుబట్టి అక్కడి నుంచి ఫండ్స్ తెచ్చుకుంటారనేటటువంటి చాలా విషయాలు ఇంకా ప్రజలు గమనించాలి. వెంటనే అవ్వవు కదా, అక్కడ డబ్బులుంటే ఏ పనులన్నా అవుతాయి, అంతేగాని డబ్బులు లేకుండా ఏ పనులు అవుతాయి. తర్వాత జూలై 1 నుంచి పింఛను 7,000 పెంచినటువంటి పింఛను సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వరకు పంపిస్తానని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్ మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లు మొత్తం ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు పుంజుకున్నారనుకో, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతాడు. అంటే వంశపారంపర్యంగా వస్తుంది. సో రాజకీయాల్లో పుట్టి రాజకీయాల్లో పెరిగి రాజకీయాల్లోనే వాళ్ళు పరమపదించినటువంటి శాఖ. తర్వాత బిగినింగ్లో కాంగ్రెస్ ఎమర్జెన్సీ అటువంటివి ఏమన్నా పెట్టినా కూడా కాంగ్రెస్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ చాలా కార్యక్రమాలు చేసింది. సో అది నెహ్రూ హయాంలో కానీ ఇందిరాగాంధీ హయాంలో కానీ, ఇందిరాగాంధీ హయాంలో అయితే చాలా గొప్ప సెన్సేషనల్ విషయం ఏంటంటే బ్యాంక్స్ నేషనలైజేషన్. ఆ బ్యాంక్స్ నేషనలైజ్ చేసినందువల్ల రిక్షా తొక్కుకునేవాడికి, తర్వాత ఏదన్నా బళ్ళ మీద వ్యాపారం చేసుకునేటటువంటి వాళ్ళకి బ్యాంకుల ద్వారా లోన్లు రావటం, వాళ్ళు ఉపాధి పెరగటం, ఆ విధంగా బ్యాంక్స్ నేషనలైజేషన్ వల్ల 183 క్యాంటీన్లు మళ్ళా ఒకేసారి క్యాంటీన్లు అన్నీ తెరిపిస్తున్నాడు. ఆ అన్నా క్యాంటీన్ల వల్ల గుంటూరులో ఒకసారి అన్నా క్యాంటీన్ పెట్టేటప్పుడు అసలు ఇది ఎలా ఉంటుందో అని నేను ఒకసారి తిని చూశాను. బాగానే ఉంది. సో కాస్త ప్లాట్ఫారం మీద పగలంతా కష్టపడేదో కూలీనాలి చేసుకొని ప్లాట్ఫారం మీద పడుకునేటటువంటి వాళ్ళు. గుంటూరు అంటే ఒక నగరం. ఆ చుట్టుపక్కల విలేజెస్ చాలామంది పనుల కోసం వస్తారు. వచ్చి నెక్స్ట్ డే కూడా పనులు ఉన్నాయంటే రాత్రే అక్కడ ఏదో ప్లాట్ఫారం మీద పడుకుని కాలక్షేపం చేసి ఈ అన్నా క్యాంటీన్లో అప్పుడు 5 రూపాయలు ఉండేది భోజనం, మరి ఇప్పుడు ఎంత పెడతారు చూడాలి. రేట్లు కూడా పెరిగాయి కాబట్టి ఈ 183 అన్నా క్యాంటీన్లు ఒకేసారి మళ్ళా తెరుస్తున్నారు. తర్వాత మెగా డిఎస్సి కూడా ట్రాక్లోకి తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 16,000 చిల్లర ఉద్యోగాలకి మెగా డిఎస్. ఆల్రెడీ ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో డిఎస్సి పాస్ అయ్యి ఉద్యోగార్హత ఉండి కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఆల్రెడీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు 16,000 మందికి మళ్ళా డిఎస్సి అనౌన్స్ చేశాడు. సో అది వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీల్లో అదొక హామీ. ఓకే.